రెండు వరకు చూడలేదే ఇంత సరుకు 2002 వరకు చూడలేదే ఇంత సరుకు సోపులతో వచ్చేసింది సూదులతో గుచ్చేసింది చినుకులతో చిందేసింది జివ్వంటూ లాగేసింది. వేటగాడు బాగున్నాడు సార్. ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? రెడ్డి చీకట్లో ఉన్న నా జీవితానికి ఎలుగు ఇవ్వాలని ఎందుకు అనిపించింది? ఎందుకు ఇవ్వకూడదు అనిపించింది. అయినా చీకట్లో ఉన్న వాళ్ళకి వెలుగునివ్వడం నా తప్ప? మీరు చెప్పండి. నవదీప్ చీకటి రాజా చీకటి రాజా చిచ్చు పెట్టి పోతాడే. ఏమైందిరా? కళలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టు కళ వచ్చిందా? కాదురా, నువ్వు డాన్స్ మాస్టర్ అన్నట్టు కళ వచ్చింది, అందుకే ఉలిక్పడి లేచా. అయినా నా టాలెంట్ గురించి వీనికి తెలియట్లేదు మాస్టర్. మొన్నే ఒక కాలేజ్ వాళ్ళు కొరియోగ్రఫీ చేయమని నన్ను అడిగారు. ఏ కాలేజో? అడిగారు కానీ అడ్రస్ చెప్పలేదురా. అడ్రస్ చెప్పకే ఈ పంచులేస్తే అడ్రస్ కనుక్కొని వచ్చి మరీ కొడతారు. ఎక్కువ మాట్లాడుతున్నావురా నువ్వు. రేయ్, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏందిరా ఏమనుకుంటున్నారు? పట్టు చీర కట్టినా సిల్కు చీర కట్టినా పాత చీర కట్టినా చింతామణి చీర కట్టినా పద్ధతిగా ఉంటుందనే ఫ్యామిలీ రా మనది, చంద్రిక ఫ్యామిలీ. అలాంటి కుటుంబంలో పుట్టిన మీరు ఇలా గొడవ పడతారా? ఏ బావ్ ఏమనుకుంటున్నా? నా గన్స్ గడా ఏమైందిరా? ఏమో అమ్మ, వాడు పొద్దున్నే ఉలికిపడి లేచాడు. మామూలుగా లేవచ్చు కదరా. రాత్రి కల్లో మన తాతయ్య ఇద్దరు నాయనమ్మలతో చీకటి రాజా అని డువెట్టేస్తున్నాడమ్మా. అదే కళ కాదు, నిజమే. మనోడా, ఇద్దరు నాయనమ్మలు కాదు, ఒక్కతే నాయనమ్మ. నేను నానమ్మని. నేనే రాజా. చెప్పు పెను. వేటగాడు కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. సిగ్గు శరముందా నీకు? నా గన్స్ గడల్ పద్ధతైన కుటుంబం మనది. ఇట్లా ఇద్దరు ముగ్గురుతో తిరుగుతా ఏమనుకుంటారు? నేనెంత పద్ధతిగా ఉన్నామన్నా కృష్ణ గారు వచ్చినప్పుడు అవునవును, కృష్ణ గారు వచ్చినప్పుడు మీరు ఎంత పద్ధతిగా ఉన్నారో మొత్తం అందరు చూశారు. అసలు ఈ పద్ధతి అన్నమాట కనిపెట్టిన సురేష్ ఏడు ఉన్నాడు. అరే వీడు ఉలికి పడుతుండు కదా, పిల్లగాడు దడుచుకున్నట్టున్నాడు. 4 జరువురా. ఒరే సరం మంది నన్ను కాదురా, ఎదవన్నారా ఎదవ. ఆయన ఏంది ఈ మావయ్య? ఈ ఉలికిపాటు తగ్గాలంటే ఏం చేయాలి? వాడికి ఉలికిపాటు పోవాలంటే కులుకుపాటు కావాల్సిందే. అవునమ్మా, కనీసం జీవితంలో ఒక్కసారన్నా పెళ్లి చేసుకుంటానమ్మా. ఓయమ్మా, రే చిన్న సెకల్లో ఎవరా నీరు? పెళ్లి అంటాడు. చేసే అమ్మ, వానికి పెళ్లి చేసే. ఎన్ని రోజులు నేను ఒక్కనే కష్టపడాలి? అసలు నాకు బ్యాచులర్స్ చూస్తుంటే చంపేయాలనిపిస్తుంది. వాళ్ళ ఆనందాన్ని చూస్తుంటే అసహ్యం వేస్తుంది. చేసే అమ్మ, వానికి పెళ్లి చేసేయి. పోతాను, నాకు ఇది వద్దు. ఇగో బిందు మాధవి, ఇక మేము మనసున్నోళ్ళమే తల్లి. డబ్బు మీద నాకంత ముఖం లేదు, అస్సలు లేదు. ఓన్లీ బంగారం మీదే. దేవుడా, ఇగో అట్లా కాదు గాని బిందు మాధవి, నువ్వు హీరోయిన్, నా కొడుకు హీరో. సంబంధం నాకు ఓకే. మీ పుట్టింటోళ్ళకు చెప్పు. కట్న కానుకలు ఏం అవసరం లేదు. ఏదో పసుపు కుంకుమ కింద కోటున్నరితో ఓకే. ఈ సెకలే వద్దనేది. అమ్మా, వాళ్ళ ఇంటికి ఎందుకు? పెళ్లి కూతురు ఆమె కదరా. మరి పెళ్లికుడికి ఎవరమ్మా? కొడితే పటాన్ చెరువులో పల్లీలు అమ్ముకుంటావు. ఆమె హీరోయిన్ అయితే నువ్వు హీరో అయితే నువ్వే పెళ్లి కొడుకురా. అమ్మా, దువ్వుతో దువ్వుకుంటాను, పెళ్ళంటే చేసుకుంటే నేను యోధానే చేసుకుంటాను. కాళ్ళకి చెప్పులు వేసుకుంటాను, నీ మూతి పళ్ళు రాలగొడతాను. ఏంటిది? మాకేంటిది అంటున్నాను. ఇదంతా కాదు, ముందు యోధా రావాలి. యోధా! అల్లుడు, వారు కాలింగ్ మై డాటర్. అత్త, నాకు పెళ్లి కావాలి. గోకూడదు.
నాకు 100 పట్టు చీరలు కావాలి. నా మొగుడాన్ని కొనిస్తాడా? ఒసే ఇన్నాళ్ళు ఎవరు కొనిచ్చారు మరి నీకు? ఎవరు కొనిచ్చారో చెప్తే పొట్ట ఆగిపోతుంది. ఎవరైనా గుండె అయిపోద్ది అంటారు, పొట్టాగిపోవడం విన్నావు దీపన్న? నీకు దానికంటే ఇదే ముఖ్యం కదా. పిలవేదాని ఏ యోధా బయటికి రా. ఏంటి న్యూసెన్స్? నాకున్న ఎగ్జామ్ చదువుకోవాలి సైన్స్. యోదా పుస్తకాల్లో ఉన్న సైన్స్ గురించి పట్టించుకుంటావు కానీ మన ప్రేమ పెళ్లి కోసం నేను ఎన్ని సైట్లు కొట్టా నీకు తెలుస్తుందా? అసలు నువ్వు దాన్ని పట్టించుకోవా? వామ్మో, నిన్ను పట్టించుకోవట్లేదా? నీకు అర్థం అవ్వట్లేదా? మీ ఇద్దరిని నేను పట్టించుకోవట్లేదని మీకు అర్థం కావట్లేదా? మీ అందరిని వాళ్ళు పట్టించుకోవట్లేదని మీకు అర్థం అవ్వట్లేదా? ఏందే ఇదంతా? నా కొడుకుని ఎందుకు ఇట్లా చేసినావు? నడవలేని నత్త. పనికిరాని చెత్త. వసే అత్త, ఎందుకు పిలిచావో చెప్పవే. గిత్త ఇట్ట తయారయ్యేవే మీరంతా. ఎయ్యమ్మా నువ్వు కూడా 2 వెయ్యమ్మా 2 వెయ్యి. మనసులో పెట్టుకున్నావు కదమ్మా. గుర్తు పెట్టుకున్నా, మనసులో కాదురా గుర్తు పెట్టుకున్నా. ఒరేయ్, ఇంత ఓవర్ యాక్షన్ చేసింది నీకెందుకురా? బంగారు కొండ, ముత్యాల దండ, అబ్బా చూడురా, నేల మీదకి వచ్చిన చందమామరా. అమ్మా నాకు యోధానే కావాలమ్మా. ఏముందిరా దాని కాడ? నేను చెయ్యనురా, నేను దాన్ని ఇచ్చి వీడికి పెళ్లి చెయ్యను. మీ అందరికి ఇప్పుడే చెప్తున్నాను వినండి. యోధాతో కనుక నా పెళ్లి చేయకపోతే ఈ క్షణం నుంచి నేను అన్నం తిన్ను. ఈ క్షణం నుంచి నిరాహార దీక్ష చేయబోతున్నాను. ప్రియులంటే చేసుకుంటూ యోధానే చేసుకుంటారు. ఏంటి మమ్మీ ఎవడీడు? జరగాలి యోధాతో పెళ్లి జరగాలి యోధాతో పెళ్లి జరగాలి. అక్కడ నీ అమ్మ గయ్యాలి ఉండగా జరగదు ఏమి. వాడు ఎన్ని ఏషాలు వేసినా సరే, వాడు ఏమనుకున్నా సరే, యోధాని ఇచ్చి పెళ్లి చేయను. చూసుకుందామా? సరే చూసుకుందాం. పద. మనకి గోలంత ఎందుకు, బిర్యానీ చేసుకుందాం పదా. ఒసే నాకు చికెన్ లెగ్ పీస్ కావాలి. నాకు పీసు కావాలి. నాన్న నేను అడిగింది ఈ పీస్ కాదు, ప్రశాంతత కావాలి. పోయి ఈ పీస్తో దీపిక ఇంట్లో గిన్నెలు ఉన్నాయంట తోంపో. దానికే పనికొస్తారు. యోదా నా మీద ప్రేమతోనో జాలితోనో కొంచెం పెడతావేమో. నేను సచ్చిన ముట్టుకోనే. నేను పెట్టనే. మాస్టర్, ప్రతి ఒక్క మనిషిలో ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు. వాడు టైం అయ్యేసరికి వాయించకపోయినా సరే గుడు లోపల నుంచి ఒకటే వాయింపు వాయిస్తూనే ఉంటాడు. దాని ఆకలి అంటారు. అవునా ఏమండి, మీకోసం బిర్యానీ చేసి తెచ్చాను. ఈ స్కిట్ ఏదో బాగుందబ్బా. బిర్యానీ తింటున్నారు, మామిడికాయలు తింటున్నారు. టేస్ట్ ఎలా ఉందండి? ఉండు తిన్ని 2 ముక్కలు మళ్ళా. మాస్టర్ చికెన్ ఎంతో టేస్ట్ ఉందో. అబ్బా ఏమిచ్చావే? ఆచి చికెన్ మసాలా ఉండి ప్రేమతో ఉండాను. టేస్ట్ ఎలా ఉందని నేను కూడా కొంచెం కోరికిచ్చా అండి. అందుకేనా ఇంత టేస్టీగా ఉంది? సర్లే మీరు ముందు లోపలికి వెళ్ళండి. అల్లుడు నువ్వు తగ్గొద్దు. ముందు లోపలికి వెళ్ళొస్తాం. రెడ్డి, ఈ మామిడికాయ ముక్కని ఇలా తినాలి. ఆయన ఎలా పెట్టాడు? ఈ ఆపిల్ ముక్కని ఇలా తినాలి. చాలు చూసారా, 2 పిల్లలు ఉంటే ఇలాగే ఉంటుంది. జానీ మాస్టర్ కుళ్ళు పడుతుంది ఎట్టుంది. నన్ను ఇన్వాల్వ్ చేయదు బాబు ప్లీజ్. ఏరా సంతోషు, నిజంగానే వాడేం తినడంటావా? ఏమో అమ్మా తిననట్టే కనిపిస్తాండు. పోరా తమ్ముడిని కొంచెం అన్నం తినమని చెప్పు. నేను చూసుకుంటాను. తల్లి ప్రేమ నవమాసాలు మోసి. పిజ్జా ఏమైనా ఆర్డర్ పెట్టమంటావా? నీ పీక కరుకుమంటావా? జ్యూస్ ఏమైనా చెప్పమంటావా? నా చేత తన్నులు తింటావా?
అమ్మా ఇవేం వర్కౌట్ అయితలేవమ్మా. ఏరా చిన్నప్పుడు స్కూల్లో నీకు వర్కౌట్ అవ్వలేదు, పెళ్ళంతో నీకు వర్కౌట్ అవ్వలేదు, స్కిట్ లో వర్కౌట్ అవ్వలేదు, అచ్చం తడిసిన ఎలక మొక్కలానే ఉంటావురా నువ్వు. నీకేం వర్కౌట్ అయింది? చిన్నప్పుడు ఇప్పుడు బతిలాడినావు కదా, అసలు అమ్మలు ఎట్లా పెడతారా రా? మా అమ్మ ఎట్లా పెట్టేది తెలుసా నేను అలుగుతే? అంటే కొందరు ఇండియన్ మదర్స్ నువ్వు సాగొట్టినా సరే నేను యోధానే పెళ్లి చేసుకుంటాను. అరే ఏంద్ర వీడి కథ గిట్లనే చేస్తానంటావా? నవమాసాలు మోసి కని పెంచిన తల్లి హృదయం ఎలా తట్టుకుంటుంది? సరేలే కానీ నా మనసు ఒప్పుకోవట్లేదురా. అసలు నీ బాధ ఏంటమ్మా? అమ్మో దాని ముఖం చేత చిరాకు, నా వల్ల కాదు. ఎక్కువ తలబెట్టు, ఎక్కువ ఏరా. కమ్ టు మై రూమ్, కమ్ టు మై రూమ్. మామకు మైక్ పెట్టారా ఎట్టారా? ఏంటి లోపలికి వెళ్ళాడు, గ్యాప్ తీసుకున్నాడా? లోపల మంచి ఇగో నాకు ఓకే, దాన్ని నువ్వు పెళ్లి చేసుకోవచ్చు. అమ్మా నీకు నిజంగానే ఓకేనా? అవును. దీంట్లో ఏం ఫిట్టింగ్ పెట్టట్లేదు కదా? లేదురా. యోధకి నాకు రేపే పెళ్లి చెప్పులు. జింక చిక్క మీరు కూడా వెళ్ళండి. ఇంతకేం జరిగింది లోపల? మీ ఊహకే వదిలేస్తున్నాను. రేపు వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకి వెళ్తున్నాం. ఏమయ్యా నీకు ఓకే కదా? అంతేగా అంతేగా. ఇక మీరు ఏమనుకుంటారో అనుకోండి అబ్బా. అంతవరకే రాసాం. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు శురువాయి. అవునండి, ఇవాళ మన ఇంట్లో పెళ్లి చూపులు కదా. ఈ అక్క ఎలాంటి స్వీట్లు తీసుకొస్తుందో. స్విచ్ చేయకుండా కరెంట్ షాక్ కొట్టించే రకం. మా అక్క స్వీట్స్ తెస్తదంటే నేను అస్సలు నమ్మను. పులి బోన్లోకి మనం వెళ్ళినా మనకే రిస్క్, పులికి మనం ఎదురెళ్ళినా మనకే రిస్క్. నాన్న ఆ పులి నేనే. కనకం లాగా రెచ్చిపోయే మీ అక్కని నా ముందు సునకం లాగా తోకాడించుకుంటూ తిప్పించుకోపోతే నా పేరు యోధానే కాదు, రెచ్చిపోదాం. అమ్మా పెళ్లి చూపుల్లో అసలు ఏం అడుగుతారు? ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు, యూట్యూబ్ లో సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు, ఆడితో పాటు ఇంటి పని వచ్చా వంట పని వచ్చా అని అడుగుతారమ్మా. అయితే ఈ క్వశ్చన్స్ అన్ని రెడీగా పెట్టుకో. మా అత్తని అడుగుదాము, నువ్వు చూసి ఎంజాయ్ చేయి. కాబోయే కోడలతో పెట్టుకుంటే అత్తకి ఎలా ఉంటుందో చూపిద్దాం. అరే ఇంకా చాలా టైం ఉందిరా, అప్పుడే మెల్లో దండలు వేసుకొని తిరుగుతున్నావే. ఒరే నా మాట ఇనురా, పెళ్లి చేసుకుంటే మామూలుగా ఉండదురా. దేక్తడి పోషమ్మ గూడే. ఇదంతా కాదు, నువ్వు ముందు కొట్టే. సరే నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత కావాలని పెళ్లి చూపులు ఏమైనా చెడగొట్టావు అనుకో. సెంటా కొట్టు. కాదమ్మా మందు. తల్లి ముందు మంది అవుతావారా? ఏంట్రా ఇది? ఇది ఆ మందు కాదు, పురుగుల మందు. అయితే వీడికి పనికి వస్తుంది. వీడికి ఎలకల మందు కావాలి, వీడికి ఎలకల మందు కావాలి. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వేమన్నా చెడగొడితే ఇది దాగి చచ్చిపోతా. ఏం వెతుకుతున్నా సంతోష్? అమ్మ పెళ్లి చూపులోకి పోతున్నాం కదా, ఏం షూస్ వేసుకోనా అని వెతుకుతున్నా. అక్కడ షూ లేవు కదరా. అందుకే వెతుకుతున్నామ్మా. ఒరే వాళ్ళు లేసి 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 కొడతారా? అచ్చోసిన అంబుధులో పెరిగా బుర్ర పెరగలేదంటరా?
పోవాల్సిందేనా? పోవాల్సిందే. నాకు ఇష్టం లేదురా. అమ్మ పెళ్ళి అయితే కానీ రాదమ్మా, ఎలాగ మన ఇంటికి వస్తది కదా. వచ్చాక మారుతుందంటవా? మారుతుంది, పంపించేద్దాంలే తర్వాత. ఒక్క నిమిషం ఆగు. మన ఇంట్లో ముసలి జంట ఉండాలిగా. అందరి టీంలలో యవ్వనస్తులు ఉన్నారు, నా దగ్గరే పచ్చి యవ్వనస్తులు ఉన్నారు. పచ్చి యవ్వనస్తులు ఉన్నారు. నా కర్మరా బాబు. తొలి తొలి మీగడలంటిన ముద్దుల తేనెల తుంపరలో. ఇగో అత్తయ్య, మిమ్మల్ని పట్టు చీరలు కట్టుకున్నామన్నాగా ఈ పూల చీరలు కట్టుకున్నారేంది? చీరల మీద పూలుంటే ఆయనకి ఇష్టమమ్మా. ఎందుకు? చచ్చిన తర్వాత నీ మీద జల్లటానికా? నీ మీద జల్లటానికా? ఈ కొప్పులేంది, మీ వేషాలేంది? ఇందాక ఇంటని కాడికి వెళ్ళిరు కదా, మళ్ళీ వెళ్ళమాకండి. ఎందుకమ్మా? కోతులు పట్టేటోళ్ళు వచ్చారంట. మామయ్య, ఇలా పెళ్లి చూపులు ఉన్నాయి కదా, వెళ్ళాలి పదా. నానా వాళ్ళు వస్తున్నారు. 1 2 3. ఏరా సంతోషు, కళ్ళ హాస్పిటల్ తీసుకొచ్చినవా? కళ్ళ హాస్పిటల్ తీసుకొచ్చినవా? యోధ వాళ్ళు ఇల్లే ఇది. మరి వాడేంది కళ్ళు లేని కబోదిలా గట్ట కూర్చున్నాడు? అక్క, ఐ యామ్ యువర్ బ్రదర్, మైండ్ యువర్ టంగ్. టంగే, నీ బతుకు ముందు టంగు టంగే, టంగు టంగే. చిన్నోడా, నీకు అవసరమారా దాన్ని చేసుకోవడం? వద్దురా, మన వెళ్ళిపోదాం పదా. ఈడొకడు మాట్లాడితే బాటిల్ తిత్తాడు. బాగా తెగించావురా నువ్వు. అత్తయ్య మావయ్య యోధాని పెళ్లి చేసుకోవడానికి పెళ్లి చూపులకు వచ్చాం. కనీసం కూర్చోడానికి కుర్చీలు కూడా లేవు. అర్రరే, ఉన్నది ఒక్కటే సోఫా, అందులో మేమే సరిపోయినాం. మీరెక్కడ కూర్చుంటారు? వచ్చాయి, బుద్ధుందా నీకు? మా అక్క గురించి ఏం మాట్లాడుతున్నావే? ఆ మాత్రం తెలియదు మా అక్కకి? అక్కడ కూర్చుంటుందిలే, అక్కడ కూర్చుంటుందిలే. అమ్మా, ఇట్లాంటిది ఏదో ఒకటి అవుతుందనే నేను ముందే ప్రిపేర్ అయ్యి వచ్చిన. కూర్చోండి, మీరు అక్కడ కూర్చోండి. సరే చూద్దాం. పెళ్లి కూతురోళ్ళ మనమైనం, పెళ్లి కొడుకోళ్ళు ఆన్లైన్ కదా. కూర్చోండి రా కిందే. కూర్చోండి. అమ్మా, నాకు ఒక డౌట్. ఆడబిడ్డ కట్నం లెక్క ఆడబావ కట్నం కూడా ఇస్తారా? ఆడబావ కట్నం కూడా ఇస్తారా? ఏదో తేడాగా ఉందేంటి? ఈ కూసోడం ఏందిరా? ఆడబావ కట్నం ఏందిరా అంటే నువ్వు ఆడాబావా? ఆడాబావా? ఒరే ఏందిరా కథ? ఆడ బావ కట్నం ఇస్తారా అంటున్నా. కట్నాలు కానుకలు ఇచ్చే రకం కాదు, మింగే రకాలు అవి. అట్లుంటది మనతోని. నీ పిల్లకి ఏమన్నా పనులు వచ్చా? వచ్చా? వచ్చు వచ్చు. కాల్దీరా, కాల్దీ కాల్దీ కాల్దీ. ఏమైందిరా మీకు? మాయ రోగం పుట్టిందా? అంటే పని పాట రాదా? ఇంకేమొచ్చు? కరాటే, కుంఫు, బాక్సింగ్ వచ్చు. కొంచెం చిన్న సెకల్లో నీలో. అమ్మా, మొగుడు పెళ్ళాలన్నాక చిన్న చిన్న ఫైటింగ్లు అంటే క్యూట్ గా ఉంటుంది. కిక్కే వేరప్ప. నేనందుకే ఆ కళ్ళుగాడితో సావాసం చేయకండి రా అన్న. ఏం తిప్పుతున్నారేంటిరా? దొరికింది సంతరా ఇదే. బావా, మీ ఇంట్లో వంట ఎవరు వండుతారు? మా నాన్న. గిన్నెలు ఎవరు రుద్దుతారు? మా నాన్న. బట్టలు ఎవరు ఉతుకుతారు? మా నాన్న. అన్ని మీ నాన్నే చేస్తున్నాడు కదా, మరి నీకొక రూల్ నాకొక రూలా? నీ కొడుకే అన్ని చేయాలి. ముందు వాడికి ఏ పనులు రావు. నా దగ్గరకు వచ్చాక నేను అన్ని పనులు నేర్పి పనిమంతుని చేసిన తప్ప. యోధా కూడా అదే చేస్తుంది. అమ్మా, ఆడపిల్లలు పుట్టింట్లా ఇట్లనే ఉంటారమ్మా. అత్తింటికి వస్తే ఇట్లా అయిపోతారు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీరెందుకు ఇట్లా అవుతుర్రా? ఇదంతా ఒక పెద్ద జంబలగడి పంబలాగుంది. ఇదంతా కాదు, అసలు విషయం అడుగురా. యోధా, పెళ్ళయ్యాక నేను ఎక్కడుంటే అక్కడే ఉంటావా? అసలు విషయం అడుగురా. అసలు విషయం అడుగురా. యోధా, పెళ్ళయ్యాక గుడికి వెళ్దామా, షికార్కి వెళ్దామా? భగవంతుడా, కుటుంబాన్ని మొత్తం లేపేస్తే ఎన్ని జైలు శిక్ష పడుతుంది? కట్నం ఏమిస్తారు? కట్నం? How dare you like this talk to you about Katnam? You cheater, bitter, chimney. Gansi kotal mokandana. అమ్మ బాబాయ్, అమ్మ బాబాయ్.
Oh my God, my daughter. You asking? Katnam, my daughter is beautiful. Your Sunny, curry sheep. She went out. Nobody respect in hero. This is assistant also no bunking. Tereku Katnam honare Katnam. My amma. మా అమ్మ అన్ని లాంగ్వేజ్ మాట్లాడేసింది. ఎవతురా అదే సరే కట్నాలు ఇవ్వకపోతే ఓకే, పసుపు కుంకుమ కింద ఏమి ఇస్తారు? పసుపు కుంకుమ కింద తమలపాకు పెట్టిను అడ్రస్ చెప్పు నీది ఒకసారి. నా కొడక ఎవడరా నువ్వు? తమలపాకు ఏం చేసుకోవాలరా? ఒక్కేసుకొని నోట్లో వేసుకోవాలి, ఎర్రగా పండిద్ది. టేస్ట్ కూడా మంచిగా ఉంటదమ్మా. ఏకుంది నా కొడక. ఇదంతా కాదు, ముందు పెళ్లి కొడుకు మ్యాటర్ కాదు, వాళ్ళ అమ్మ మ్యాటర్. ఓసే అత్త, నీకు పాటలు వచ్చా? నేనెందుకు పాడాలి? నువ్వు ఇప్పుడు పాడకపోతే ఈ పురుగులు మన దాకా సత్తా. తర్వాత అదే నీ నోట్లో పోసి నేను చంపుతా. అయిందా? బాగైందా? అమ్మా తమ్ముని కోసం పాడొచ్చు కదమ్మా. శృతి ఎంతరా? శృతి 420 అమ్మా. జర పాతం నేను, గలగల పాతం నువ్వు, అబ్బబ్బ ధూపం నాకు. అమ్మాయి అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్. ఒకసారి నడవే. నడవ్వేనా? ఏ నో అమ్మో, నడువు వే. ఇన్ దిస్ వే. ఓయమ్మా ఓకే కదా? కాదు ఏదో సరిపోలేదమ్మా. డాన్స్ ఆయన ఎదురుగా పెట్టుకొని డాన్స్ సెట్ అయ్యానే. చూసేటట్టే. పాట కావాలి అంతేగా? అయిపోయిందిగా. నాకు ఒక కండిషన్ ఉంది. చెప్పు. ఈ గీతని చెరిపేయాలి. ఇంటి పేపర్లు నా పేరు మీద రాసి మా అమ్మ నాన్నకి రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చే, కోడలుగా అడుగు పెడతా. అసలు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేది ఎవరికే? ఇంటి బంధువులకి, పెళ్లికి వచ్చిన వాళ్ళకి. అవును, నా పెళ్లికి మా అమ్మ నాన్న వస్తారు, నువ్వు రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చి పంపు. సంతోషు ఆస్తి ఇవ్వడం ఏంద్రా? ఏ ఇయ్యరాదమ్మా, సంతకం పెట్టి ఇగో పేపర్లు. రెడీగా ఉన్నాడు. కాల్ది తీసుకోండి. మా పొలంలోకి ఆస్తి పేపర్లు వచ్చాయి. అయిపోయింది కదా, రేపు ముహూర్తాలు పెట్టుకుందాం, పంతుని పిలిపించండి. పెళ్లి ఏం లేదు, తొక్క తోటకూర. ఎందుకు లేదు పెళ్లి? నువ్వు చేయమన్నది చేసినా, నువ్వు ఏమన్నది ఇచ్చినా కదా. నానా నువ్వు లిస్ట్ చెప్పు ఒకసారి. ఫస్ట్ పాట. పాట పాడినందుకు 500. బావా 500. మంచి ఆటగాళ్ళ. 3 ర్యాంప్ వాక్. ఆగండి రేయ్, ఇక్కడ ఏమైనా ఈవెంట్ జరిగిందా? డబ్బులు ఎక్కువైతే ఇలాంటి రోగాలు వస్తారా మీకు? ఏందిరా డబ్బులు ఎందుకు ఇచ్చింది? యోధా పెళ్లి చూపులనే డ్రామా చేసి నిన్ను నమ్మించాలే అంది. నేను వాడితో ఒక బెట్ కాసా, నువ్వు మా ఇంటికి పెళ్లి చూపులుగా రావు అంటే పెళ్లి చూపులే ఒప్పుకోవు అని అన్నాను. కాదు, నేను బెట్ కడుతున్నాను ఒప్పుకుంటది అని అన్నాడు. నువ్వు ఒప్పించావు, నువ్వు వచ్చావు అంతే. బెట్ ఎంతరా? 2000 అమ్మా. మరి వీడికి ఎందుకు ఇచ్చారా 500 రూపాయల నోటు? యోధాకి ఐడియా అన్ని ఇచ్చాడమ్మా. ఆహా, బాయ్ బాయ్. 1,50,00,000 ఇల్లుని 2,000 తాకట్టు పెట్టిర్రా. యోదా, ఇప్పుడు వాళ్ళు మనని ఇంకా ఎంటర్టైన్ చేస్తారు. రండి కూర్చొని చూద్దాం. ఈ గేమ్ లో ఆడేది మహేష్, పెద్ద బాబా అండ్ ఆల్సో మా నాన్న కావాలా? కావాలి. నాన్నకు సంతోషు, ఇందాక మెలకల్లా కూర్చున్నారు కదా, మెలకల్లా అలా కూర్చో. 500 ఇస్తావా? కూర్చో నాన్న. ఇందాక వారా వేసుకున్నారు కదండి, అదొక్కసారి.
ఒక్కసారి పైకి చూడరా. అయ్యో ఊహిస్తేనే భయంకరంగా ఉంది. నిన్న అటు తీసుకెళ్ళింది మామ కదా. ఏ నా కొడుకుని ఇగో యోధా, ఎలాగైనా సరే నా ఆస్తి నా దగ్గర తప్పించుకోపోతే నా పేరు చంద్రికనే కాదు, లక్ 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 లక్. ఏ కన్సి గొడ్డల్ లేడీ నా